అందరికీ నమస్కారం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక జన సైనికుడిగా వ్యక్తిగతంగా నా ఆవేదన, నా ఆక్రందన, ఒక అవమానం గురైనటువంటి అంశాన్ని మీతో పంచుకుంటా ఉన్నాను. ఏదైతే శ్రీకాకుళం జిల్లా షుడా చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ కొరికాన రవికుమార్ గారు నిధులు ఏర్పాటు చేసినటువంటి తరుణంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కార్గిల్ పార్క్ కానీ అనేక చోట్ల జిల్లా వ్యాప్తంగా కొన్ని కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా ఆహ్వానం లేకుండా ఏదైతే కూటమి ధర్మాన్ని పాటించాల్సిన ఆవశ్యకత, అవసరం మనందరి మీద ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మా అధ్యక్షులు దిశానిర్దేశమే మా కంకణం కట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇందులో భాగంగా ఏదైతే మాకు బాధింపబడుతున్నటువంటి అంశం ఏంటంటే యథార్థమైనటువంటి అంశం, కార్గిల్ పార్కు ఓపెనింగ్కి పిలవలేదని చెప్పేసి జరుగుతూ ఉన్నటువంటి సంభాషణలో బాధాకరమైన అంశంలో ముందుకు పోతూ ఉంటే, సర్దుకొని ముందుకు పోతూ ఉంటే 10 రోజులు తిరక్క ముందే నిన్ననే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ కూడా పిలవకపోవడం అన్నది, ఆహ్వానించకపోవడం అన్నది ఇది అధికారులు తప్పిదమా, రాజకీయంగా చేయాలనే చేస్తూ ఉన్నారా, పొమ్మన కంటేనే పొగ పెడతా ఉన్నటువంటి చందంగా కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడికి తీసుకుపోతూ ఉన్నారు? దీని మీద సమగ్రమైనటువంటి విచారణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించి మా అందరినీ సమన్వయంతో ముందుకు నడిపిస్తే కూటమి దేదీవ్యమానంగా ముందుకు పోయి రాష్ట్రంలో ప్రజల తరపున ముందుకు పోవాల్సిన బాధ్యత మా అందరికీ కల్పించాలని చెప్పేసి సవినయంగా చేతులు జోడించి ఇద్దరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది అధికారుల తప్పిదమా, లేదంటే టీడీపీ నేతల తప్పిదమా? దీని అంశాన్ని తేల్చాల్సిన ఆవశ్యకత, అవసరం టీడీపీ వారి మీద ఉంది. ఎందుకంటే వారే దాన్ని ప్రధాన భూమిక పోషించి ఇనాగ్రేషన్ చేసినటువంటి వ్యక్తులుగా. ఎందుకంటే మనం అందరం కూడా కుటుంబ సభ్యులుగా, మన ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్ననే ఏమన్నారు, 10వ తారీఖు కార్యక్రమంలో మీడియా మిత్రులు అడిగినటువంటి దీంట్లో సమాధానంగా మనం కుటుంబ సభ్యులు మేమంతా కలిసిమెలిసి వెళ్తామని చెప్పేసి వాడుతున్నారు. కానీ మాకెవరిని పిలవట్లేదని చెప్పి జనసేన వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు. మనం ఇదవుతాం, మాకెవరిని పిలుపు రావట్లేదని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అందరం మాట్లాడుకున్నాము, అన్ని బాగానే ఉన్నాయి. మేమందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం, అందరం కూడా చర్చించుకొని ఏ ఇబ్బందులు లేకుండా మేము కూడా కుటుంబ సభ్యులుగా అడుగుతున్నాను. అట్లాగే ఎమ్మెల్యే గారు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే సమన్వయ లోపము. కార్గిల్ పార్క్ సంబంధించి అది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఎవరికి ఎటువంటి అవమానకరమైనటువంటి విషయాలు ఎక్కడా జరగలేదు. అది పూర్తిగా కమ్యూనికేషన్ గ్యాప్. అది మా అంతర్గత విషయం. తప్పకుండా దాన్ని కూర్చొని సరిదిద్దుకొని ఫ్యూచర్లో మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామని సందర్భంగా సమన్వయ లోపాన్ని కూడా సరి చేసుకొని వెళ్ళవలసిన ఆవశ్యకత మనందరి మీద ఉంది. దయచేసి కూటమిని ఇంకా బలమైనటువంటి రీతిలో ముందుకు తీసుకుపోవాలి అంటే ఏదైతే ధర్మాన్ని మనం అధిరోహించాల్సిన ఆవశ్యకత, అవసరం ఉంది. దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలా. సమన్వయంతో ముందుకు పోతే ప్రజలందరూ కూడా మనకు హర్షిస్తూ ముందుకు తీసుకుపోతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఇది ఎవరి లోపమా అని చెప్పేసి ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత, అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానమైనటువంటిది మన అధికారుల వ్యవహార శైలి కానీ, కూటమి టీడీపీ నేతల వ్యవహార శైలి కానీ చూస్తూ ఉంటే ఇంటికి వచ్చినటువంటి చుట్టంతో పామును కొట్టించే రకంగా చందంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకైతే మన దెబ్బలు తోలితే, లేదని పాము కరుస్తుంది, చుట్టమైతే ప్రాబ్లం లేదా, ఆ చందంగా అనిపిస్తూ ఉంది. ఇది హాస్యాస్పదం. దయచేసి ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలా. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఇలానే కొనసాగితే తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి కార్యక్రమాలకి దారితీస్తుంది. ఎందుకంటే ఇది మనోభావాలు, ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవాన్ని భంగం కలిగితే ఎటువంటి పరిస్థితులను కూడా అధిగమించి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి కూటమి ధర్మాన్ని పాటిద్దాం. ఏదైతే ఈ జిల్లాలో 10కి 10 మరలా మనం 2029లో 10కి 10, 15 అయితే 15 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలుచుకొని ఈ శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చట్టాన్ని చాటాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. లేదంటే ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఎవరి మనోభావాలు దెబ్బతీసుకోకుండా
మనం అందరం కూడా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములకి అక్కజల్లులకే తగాదాలు ఉంటాయి అని సరిపెట్టుకొని ముందుకు వెళ్ళాలా. మన పెద్దలకు మనం గౌరవం ఇవ్వాలా. మన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి తాలూకా మనోభావాల మేరకు మనం నడుచుకోవాలని చెప్పేసి హితవు పలుకుతూ ఉన్నాను. లేని పక్షంలో పరిణామాలు అత్యంత బాధాకరంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.